శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 710వ నామం సంప్రదాయేశ్వరి మంత్రస్వరూపంలో శ్రీ సంప్రదాయేశ్వర్యై నమః. మనం ఇంతకుముందు నామంలో అమ్మవారిని సదాశివ పతివ్రత అని కీర్తించుకున్నాం. సదాశివుడు మోక్షమును ప్రసాదించాలంటే అమ్మవారి అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి అని మనం తెలుసుకున్నాం. ఈ నామంలో సంప్రదాయము అంటే ఏమిటో, అమ్మవారు సదాశివుని ద్వారా ఏర్పరచిన సంప్రదాయాల గురించి తెలుసుకోబోతున్నాం. సంప్రదాయము అంటే మనకు ఒక విషయము గురించిన జ్ఞానమును పరిపూర్ణంగా ఇవ్వబడుట. ఈ పరిపూర్ణమైన జ్ఞానం ఎప్పుడు అనుభవపూర్వకమైనదై ఉంటుంది. అమ్మవారు తన యొక్క శ్రీ విద్యను పరమేశ్వరుని ప్రార్థించి ఆయన ద్వారా మనకు అందించారు. అందుకే ఈ శ్రీ విద్యా సంప్రదాయం సదాశివుని నుండి ప్రారంభమై మధ్యలో శ్రీ ఆదిశంకరుల ద్వారా మన గురువు గారి వద్దకు వచ్చి మనలను అనుగ్రహిస్తుంది. ఈ సంప్రదాయంలోని గురువులు తాము తమ గురువు గారి ద్వారా పొందిన జ్ఞానాన్ని, ఆ పద్ధతులను ఆచరించి అనుష్ఠించి దానిని సత్యము అని తెలుసుకుని అమ్మవారి సాక్షాత్కారాన్ని పొంది, అంటే ఆ విద్యను పూర్తిగా పండించుకొని తన శిష్యులకు అందజేస్తారు. ఇలా పరంపరాగతంగా అనుష్ఠానంలో తలెత్తే ఇబ్బందులను ఏ విధంగా తొలగించుకొని అమ్మవారి పాద పద్మములను చేరుకోవాలో సంపూర్ణమైన జ్ఞానమును తెలిసిన గురువుగారి ద్వారా శిష్యునికి అందించబడే పరిపూర్ణమైన విద్యా స్వరూపాన్ని సంప్రదాయము అని అంటారు. మన ధర్మంలో గురువుగారు చెప్పే పద్ధతులను ఆచరించి సాధన చేసి ఆ విద్య యొక్క స్వరూపాన్ని సాక్షాత్కరించుకొని తమ గురువు చెప్పింది సత్యం అని నమ్మి తన శిష్యులకు అందజేసే ఉత్తమోత్తమైన విధానం ఉంటుంది. అలా కాకుండా నేను చెప్పింది నీవు గుడ్డిగా నమ్మాలి అని ఉండదు. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మనే ఎన్నో విధాలుగా ప్రశ్నలు అడిగి తన యొక్క అనుమానాలను నివృత్తి చేసుకుని అర్జునుడు యుద్ధరంగానే విజయం సాధించాడు. అటువంటి జ్ఞాన పరంపర మనది. సదాశివులు దక్షిణామూర్తి స్వరూపంలో మనకు శ్రీ విద్యను ప్రసాదించారు. ఇంకొక సంప్రదాయంలో ఆనంద భైరవుని రూపంలో ఈ విద్య మనకు ప్రసాదించబడింది. ఇలా గురు శిష్య పరంపరలో అమ్మవారి విద్యను తెలుసుకునే సంప్రదాయం ద్వారా తెలియబడే ఈశ్వరి ఈ నామంలో సంప్రదాయేశ్వరి అని వసిన్యాది వాగ్దేవతల ద్వారా తెలియబడుతోంది. ఈ రెండు సంప్రదాయాలకు నమస్కరించుకుంటూ ఈ సంప్రదాయమునకు ఈశ్వరి అయిన తల్లి అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.